హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా ఇవాళ అయితే ఒక మంచి చట్నీతో మీకు వీడియో అయితే తీయడానికి వచ్చేసాను అనమాట. చాలా టేస్టీ అండ్ హెల్దీ అనమాట. సో ఇందులో అయితే టమోటా అండ్ శనగ్గింజలు వేసి, అంటే పల్లీలు అంటారు కదా, అవైతే వేసి చట్నీ చేశాను. వీడియో అయితే వెళ్తుంది, ఎలా చేశాను ఏమనేది చూడండి. నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే శనగ్గింజలు కొద్దిగా వేయించుకోవాలి. అవి వేగిపోయాక పక్కన తీసి పెట్టేసేయాలన్నమాట. సో పక్కన తీసి పెట్టేశాక మీకు చూపిస్తాను ఏం చేయాలి. సో గ్రౌండ్నట్స్ అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్, అలానే రెండు తెల్లగడ్డ పీసులు, టమాటాలు, అలానే ఒక హాఫ్ ఎర్రగడ్డ వేసాను. ఇప్పుడైతే వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. అందుకనేసి కొద్దిగా ఉప్పు అయితే వేద్దాం. నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను చూడండి. సో అది వేస్తే భిన్న వేగిపోతాయి అని కలుపుతున్నాం. కొంచెం అంటే కొంచెం, ఒకే ఒక పీస్ చింతపండు కూడా వేయండి, టేస్ట్కి చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇవి వేయించుతున్నాను. ఇవి వేగిపోయాక పక్కకు పెట్టేసి తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. సో ఇప్పుడైతే టమోటా, ఆనియన్ అవి వేగిపోయాయి, పక్కన తీసి పెట్టేస్తాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఆయిల్ వేసి ఒక 7 లేదా 8 ఎండుమిర్చి వేసి వేపుకోండి. ఎండుమిర్చి మాడిపోకుండా కొంచెం బుడ్డగా వచ్చే వరకు వేపుకుంటే చాలు. సో ఇప్పుడైతే వేపుకున్నాక ఇవి పక్కన పెట్టేద్దాం. సో ఇది మొత్తం చల్లారాక గ్రైండ్ అయితే చేసుకున్నాం. గ్రైండ్ చేసుకున్నాక తర్వాత చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే ఆల్రెడీ చూడండి బుడ్డగా అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇది పక్కకు తీసేద్దాం, లేకుంటే మాడిపోతాయి. సో ఇవైతే ఇప్పుడు చల్లగా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. సో మిక్సీ జార్లో అయితే వేసేసాను. ఇప్పుడైతే గ్రైండ్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఇలా అయింది కదా, ఇందులోకి కొద్దిగా పసుపు, కొంచెం టేస్ట్ కోసం కొంచెం ధనియా పౌడర్, ఇందులో వాటర్ వేసి కొద్దిగా మిక్సీ చేసుకున్నాం. సో పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ పోపు పెట్టుకున్నాం. సో మనం ఏ ప్యాన్లో అయితే ఆల్రెడీ అన్నీ వేయించుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా, అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం ఫ్రెష్ కరివేపాకు, ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులోకి యాడ్ చేసేద్దాం. సో బాగా మిక్స్ చేసుకొని నేను ఒకసారి టేస్ట్ చేశాను, సాల్ట్ కొంచెం తక్కువ ఉంది. సో సాల్ట్ చూసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదైతే ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై చేస్తే, ఒకవేళ ఇందాక ఫ్రై చేసిన దాంట్లో వేగకుండా ఉంటుంది కదా, లావుగా కట్ చేసాం కదా టమోటో, అది వేగకుండా ఉంటే ఇందులోకి అయితే వేగిపోతుంది అనమాట. సో ఇందులో పచ్చివాసన అంతా పోయి, అలానే పసుపు కూడా కొద్దిగా వేసాం కదా ఇందాక మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు, ఇందులో అయితే ఆయిల్ అంతా వేసాం కాబట్టి వెళ్ళిపోతుంది స్మెల్ అంతా. సో అది వేగే వరకు వేయించుకున్నాం. ఈ చట్నీ అయితే చాలామంది చపాతీలో తింటారు, దోశలోకి తింటారు, అందులోనూ రైస్లోకి అయితే అద్దిరిపోతుంది అనమాట. అది ఎంతంటే వేడి వేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, అంటే తిన్న కాడికి తృప్తిగా ఉంటుంది అనమాట. సో అందుకని ఇలా చేసుకుంటారు. సో ఇదైతే మొత్తం వేగిపోయాక మీకు చూపిస్తాను. సో మెయిన్గా అయితే ఈ పేస్ట్ కంటే ముందు ఆనియన్స్ అయితే వేస్తారు కొంతమంది. అలా కన్నా ఇదంతా వేగిపోయాక లాస్ట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. చూసారు కదా, చట్నీ అయితే బాగా ఫ్రై అయితే అయిపోయింది. సో కలర్ మారిపోతుందన్నమాట బాగా ఫ్రై అయిపోతే. సో అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసి ఆనియన్స్ వేసేసి కలిపేద్దాం. సో ఇప్పుడైతే బౌల్లోకి తీసేసాను. ఆనియన్స్ అయితే అన్నీ వేసేద్దాం.
టమోటా అండ్ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేయండి, చేసి కమెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.